నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము సొరకాయతో పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పులుసు కూర అంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఉపయోగించకుండా సొరకాయతో గ్రేవీ లాగా చేసుకుంటాం అన్నమాట. ఇది అన్నంలోకి, పుల్కా, రోటీల్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: పోపు కోసం నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు, మినప్పప్పు 1 టీ స్పూన్ చొప్పున, 1 ఎండుమిర్చి, శనగపప్పు 1.5 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సాంబార్ పౌడర్ 2 టీ స్పూన్లు. దీని తయారీ వీడియో మీకు లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సాల్ట్ 1.5 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్, బియ్యం పిండి 1.5 టీ స్పూన్, బెల్లం 2 చిన్న ముక్కలు, ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి, చింతపండు చిన్న నిమ్మపండు సైజ్ అంతా, రెండు మీడియం సైజ్ టమోటాలను కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, సొరకాయ ముక్కలు 2 కప్పులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా చింతపండులో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ముందుగా తరిగి ఉంచుకున్న సొరకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోవాలి. ఇందులో 3/4 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని మ్యాషర్తో కొద్దిగా మెదుపుకోవాలి. మరీ మెత్తగా చేసేసేయొద్దు, జస్ట్ టమోటాలు వరకు మ్యాష్ అయితే చాలు. ఇందులో మనము ఒక్కొక్కటి స్పైసెస్ని వేసుకుందాం. ముందుగా సాంబార్ పౌడర్, చింతపండుని ఈ విధంగా జ్యూస్గా తీసి పెట్టుకోవాలి. ఈ జ్యూసు, అలాగే బెల్లం, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో కారం, అర స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. బియ్యం పిండిలో నీళ్లు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిని ఉడకనివ్వాలి. ఇది ఉడికితే బాగా చిక్కబడుతుంది అన్నమాట. ఈలోగా మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. దీనికి పోపే మంచి రుచినిస్తుంది. ఈ విధంగా కలుపుతూ పోపుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఉడుకుతున్న సొరకాయ మిశ్రమంలో వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకుంటే మనకి సొరకాయ పులుసు కూర ఈ విధంగా తయారైపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో, చపాతీల్లో, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.